గెస్ట్ హౌస్ లో ఈ రోజు అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. గన్పూర్ గ్రామం మాచారెడ్డి మండలానికి సంబంధించిన దళితుడైనటువంటి సాడెం నరసింహులకు తాతల నుండి వారసత్వంగా సంక్రమించిన భూమిని సర్వే నంబర్ 18/1/1 భూమిని ఆర్థిక ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా 800 గజాల భూమిని అమ్మడం జరిగింది. అమ్మగా వచ్చిన డబ్బుల నుండి కె బాబురావు వజ్జేపల్లి జర్నలిస్ట్ మరియు ముద్రగల్ల నరసింహులు మాచారెడ్డి ఎక్స్ రోడ్ ఎంజూరు సిద్ధ గౌడ్ చుక్కాపూర్ గారు 10 లక్షలు ఇస్తే భూమి మీకు దక్కుతుంది, లేదంటే మిగతా భూమి మీది దక్కకుండా చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితుడు నరసింహులు తెలిపారు. ఇప్పటికైనా కలెక్టర్ మరియు ఎస్పీ దయచేసి మా యొక్క సమస్యను దృష్టిలో తీసుకుని విచారణ చేపట్టి తగు న్యాయం చేయాలి అని, లేని ఎడల వారిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని, బాధితుడికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యోజన సంఘం నాయకులు తెలిపారు. అంబేద్కర్ యోజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. విషయం ఏమిటంటే మాచారెడ్డి మండలం గన్పూర్ గ్రామానికి చెందిన సాడెం నరసింహులు అనే ఒక మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి తన సొంత ఆస్తిని తాత ముత్తాల నుంచి వచ్చిన వారసత్వంగా వచ్చినటువంటి భూమిని తన కుటుంబం కోసం ఆర్థిక అవసరాల కోసం అమ్ముకొని ఒక 80 సంవత్సరాల క్రితం వారసత్వంగా వచ్చిన భూమిని ఒక 4-5 ఏళ్ల క్రితము ఆయన కుటుంబ అవసరాల కోసం అమ్ముకుంటే కె బాబురావు, వజ్జేపల్లి సదాశివనగర్, ముద్రకొల్ల నరసింహులు, ఎక్స్ రోడ్ మాచారెడ్డి, ఇందూరు సిద్ధగౌడ్ చుక్కాపూర్ గ్రామానికి చెందినటువంటి వీళ్ళు ముగ్గురు విలేకర్ అనే ముసుగుతో ఈయననే కాకుండా చాలామందిని వేధించి ఇప్పుడు నరసింహులను టార్గెట్ చేసి మాచారెడ్డిలో 10 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. అయితే నువ్వు ఆ భూమిని ఏ విధంగా అమ్మావు, దానికి అసెస్మెంట్ ఉందా, నువ్వు ఏ విధంగా అమ్మగలుగుతావు, నువ్వు నీ సొంత భూమి అమ్ముకోవాలి కానీ అసైన్ ల్యాండ్ ఎట్లా అమ్ముకుంటావని వాళ్ళు నరసింహుల్ని మానసికంగా వేధించడం జరిగింది. మానసికంగా వేధించడం వల్ల తను మరియు తన కుటుంబ సభ్యులందరూ మానసికంగా చాలా వాళ్ళు పక్షవాతంతో ఇబ్బంది పడడం జరిగింది. నువ్వు బాబురావు అనే అతను వజ్జేపల్లి, నరసింహులు అనే అతను మాచారెడ్డి మండలానికి సంబంధించిన గన్పూర్. మరి ఆ గ్రామానికి సంబంధించిన గన్పూర్ గ్రామానికి చెందిన నివాసం. నేను నాకు సంబంధించినటువంటి భూమి దాదాపుగా 1950 నుంచి మా తాతను సంపాదించిన ఆస్తి. నేను 4వ తరంలో ఒక వ్యక్తిని. మా తాత వల్ల తండ్రి సంపాదించిన భూమి. అట్టి భూమి నా ఆర్థిక పరిస్థితుల వలన సర్వే నంబర్ 18/1 దీనిని మా తాతలు 1950 నుంచి కాస్ట్లో ఉన్నారు. కాస్ట్లో ఉంటూ దాన్ని పని చేసుకుంటూ దాని నుంచి వ్యవసాయం చేసుకుంటూ మేము బతికినాము. ఊర్లో ఉన్నటువంటి బర్రెలు కాచుకుంటూ వెలమల దగ్గర పాలేరు పని చేసుకుంటూ జీవితం గడిపినాం. నేను 20 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మా కుటుంబం మొత్తం పేదరికంలో పాలైంది. పేదరికంలో ఉంటే నేను డిగ్రీ చదువుతున్న సమయంలోనే డిగ్రీ ఫైనల్ ఇయర్లో బంద్ చేసి గల్ఫ్ వెళ్ళి నేను నా చెల్లె పెళ్లి చేశాను. నేను ఇంటికి పెద్దవాడిని. నాకు 2 చెల్లెలు. పెద్ద చెల్లె పెళ్లి చేసిన తర్వాత చిన్న చెల్లెలు కూడా చదివించాలనే ఉద్దేశంతో 5 సంవత్సరాలు నేను హైదరాబాద్లో చదివించి అప్పుల పాలవుతూ పెళ్లికి వచ్చిన అమ్మాయికి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న తరుణంలో పెళ్లి చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో నేను పెళ్లి చేసుకుంటే పెళ్లి చేద్దామనే ఉద్దేశంలో మా చెల్లెకు పెళ్లి చేద్దామనే తరుణంలో నాకున్న భూమిని నేను అమ్మి నా చెల్లె పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్న తర్వాత 25 లక్షలు పెళ్లి ఖర్చు చేసి మరి ఎలా అని చెప్పేస్తే నేను ఇంటి దగ్గర ఉన్న ఊళ్ళో వాళ్ళ దగ్గర ఈ టీచరు ఆ ఉపాధ్యాయులకు నాకున్నటువంటి సర్కిల్ ద్వారా 6 లక్షలు 2 లక్షలు తీసుకొచ్చి పెళ్లి చేశాను. పెళ్లి చేసిన అనంతరం నాకు అప్పుల పాలైన, ఎందుకంటే డబ్బులు ఇచ్చారు కానీ వాళ్ళకి కట్టాలని ఉద్దేశం ఉంటుంది. మనకి సమాజంలో గౌరవం ఉండాలి కాబట్టి ఆ గౌరవాన్ని తెచ్చుకోకుండా జీవితంలో ఇంకా నాకు 2 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు నాకు. కాబట్టి వాళ్ళని ఎట్లా మరి నాకు 2 చెల్లెలు పెళ్లి చేశాను, నా భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి భూమి అమ్ముకుంటే ఈ గ్రామానికి సంబంధించినటువంటి వజ్జేపల్లి గ్రామానికి సంబంధించినటువంటి బాబురావు, కె బాబురావు, వజ్జేపల్లి గ్రామం, ముద్రకొల్ల నరసింహులు, మాచారెడ్డి ఎక్స్ రోడ్, మరి ఇందూరు సిద్ధగౌడ్, చుక్కాపూర్ విలేజ్, వీరు ముగ్గురు ప్రజావాళ్ళు పిటిషన్ ఇస్తూ ఇట్లాంటి భూమిని అమ్ముకుంటున్నాడు.
చాలామంది అంటే విలేకరులైనటువంటి అజ్జపల్లి బాపురావు గారు మరియు విలేకరైనటువంటి మందకిల్ల నరసింహ గారు, ముద్రకుల నరసింహ గారు ఆయన పైన చాలా ఒత్తిడికి గురి చేసి మానసికంగా చాలా ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఆ గురి చేసి ఆయన పైన ఆయనకున్నటువంటి ల్యాండ్ను ఏ విధంగా అమ్ముకుంటారని పై అధికారుల పైన, ఎందుకంటే మార్చెట్ మండలం గన్పూర్ గ్రామానికి చెందిన సాడే నర్సింహులు ల్యాండ్ను అనారోగ్య కారణాల వల్ల తను అమ్ముకుంటే వాళ్ళ తాతల ముత్తాతల పర్యాంగా వస్తున్నటువంటి ల్యాండ్ను వారు అమ్ముకుంటే కొంతమంది విలేకరు ముసుగులో వస్తున్నటువంటి ఆయన అజ్జపల్లి బాపురావు, సిద్ధగౌడ్, నరసింహులు విలేకరు కాదు నరసింహులు అమ్ముకుంటే వీళ్ళు అడ్డుపడి వీళ్ళు కాంప్లైంట్ చేస్తూ వీళ్ళు అట్టడుగు వర్గాల అడ్డుకుంటూ విలేకరు ముసుగులో వీళ్ళని వెంటనే విలేకరులు సంఘాల ఆధ్వర్యంలో వాళ్ళ సంఘాలని ఆ సంఘాల నుండి వాళ్ళ ముగ్గురిని వెంటనే బహిష్కరించాలి. లేకుంటే దళిత సంఘాల ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ మేము వాళ్ళ మీద కాంప్లైంట్ చేస్తాం. మరి వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేసేదాకా మా దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని. ఎందుకంటే తమ్ముడికి నరసింహకు అలా మానసికంగా ఒత్తిడి చేస్తే కృంగిపోయి ఆయనకు పక్షవాతం రావడం జరిగింది. కారణం